హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ వంకాయ ఉల్లికారం. వంకాయతో ఎప్పుడు కర్రీస్ మసాలానే కాకుండా ఇలా ఒక్కసారి సింపుల్గా రెడీ అయ్యే వంకాయ ఉల్లికారాన్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా రెడీ అయిపోతుంది. ఎటువంటి మసాలాలను ఉపయోగించకుండా కమ్మటి వంకాయ కూర క్షణాలలో రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఈ వంకాయ ఉల్లికారం 2 నుంచి 3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, వంకాయతో టేస్టీగా వంకాయను చూస్తుంటేనే నోట్లో నీళ్లూరిపోయేంత టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా వంకాయలను కట్ చేసి వేసుకోవడం కోసం ఒక బౌల్లోనికి సగం కంటే ఎక్కువగా వాటర్ని తీసుకోండి. అలాగే కాస్త సాల్ట్ను కూడా వాటర్లోకి వేసుకోండి. ఇలా సాల్ట్ను వేసుకోవడం ద్వారా వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. తర్వాత 1/2 kg వరకు ఇలా నల్లటి చిన్న వంకాయలను తీసుకోండి. ఇలా తీసుకున్న వంకాయలన్నింటికి వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యగా కట్స్ పెట్టి తీసుకోండి. ఇలా కట్స్ పెట్టుకున్న వంకాయలన్నింటినీ ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న సాల్ట్ వాటర్లోకి వేసుకోండి. వంకాయల మొత్తానికి ఇదే విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత మసాలాను ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ను తీసుకోండి. ఇలా తీసుకున్న మిక్సీ జార్లోనికి 4 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు చింతపండు, లేదా మీకు నచ్చిన విధంగా పులుపుకి తగినట్టుగా కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. మీ దగ్గర పచ్చి అల్లం ముక్క అందుబాటులో ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కి బదులుగా వేసుకోవచ్చు. తర్వాత రుచికి తగినంత సాల్ట్, తగినంత కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోండి. జీలకర్ర వేసుకోవడం ద్వారా మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని చట్నీలా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న ఉల్లికారాన్ని పక్కన పెట్టేసేయండి. ముందుగా కట్ చేసి తీసుకున్న వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకున్న ఉల్లికారాన్ని స్పూన్తో వంకాయ మధ్యగా పెట్టేసేయండి. ఇదే విధంగా ముందుగా కట్స్ పెట్టి తీసుకున్న వంకాయలన్నింటికి ఉల్లికారాన్ని పెట్టేసి ఇలా రెడీ అయిన వంకాయలను పక్కన పెట్టేసేయండి. ఇలా వంకాయలన్నింటినీ చక్కగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కాస్త వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకోండి. అందులోనికి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి. ఇలా చక్కగా హీట్ అయిన ఆయిల్లోనికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 నుంచి 3 రెమ్మల వరకు శుభ్రంగా కడిగి తీసుకున్న కరివేపాకును వేసుకొని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. మనం ముందుగానే అల్లం, పసుపు వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాము కాబట్టి మరొకసారి పోపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా చక్కగా హీట్ అయిన ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా వంకాయలను వేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వంకాయలు మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి వీలైనంత లో ఫ్లేమ్లో ఉంచి బౌల్పై మూతను పెట్టి 5 నుంచి 6 నిమిషాల వరకు ఉడికించండి. ముందుగానే ఉల్లికారాన్ని పెట్టి ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఏమాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచినా అడుగు పట్టేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కర్రీ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత వంకాయలు కాస్త రంగు మారుతాయి. ఇలా వంకాయలు రంగు మారిన తర్వాత ముందుగా మిగిల్చి తీసుకున్న ఉల్లికారం పేస్ట్ను కూడా ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి ఉల్లికారం పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. ఇలా ఉడికించడం నిమిషాలలో చెప్పాలంటే 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. చూసారా వంకాయలు ఎలా చక్కగా ఉడికాయో?
అలాగే ఆయిల్ కూడా చక్కగా రిలీజ్ అయిపోయింది. ఇలా రెడీ అయిన కర్రీని ఒకసారి బాగా కలిపి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా, టేస్టీగా, ఎటువంటి మసాలాలను ఉపయోగించకుండా కమ్మటి వంకాయ ఉల్లికారం రెడీ. ఇలా రెడీ అయిన వంకాయ ఉల్లికారాన్ని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి మసాలాలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, అలాగే ఎక్కువగా టైం కూడా పట్టకుండా, అప్పటికప్పుడు మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా కూడా ఈ రెసిపీని లంచ్ బాక్సులలోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా రెడీ అయిపోతుంది కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వంకాయతో ఇలా ఉల్లికారాన్ని చేసి పెట్టారంటే వంకాయ అంటే నచ్చని వారు కూడా లొట్టలు వేసుకుంటూ తినాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.